నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? మరి ప్రతి ఎపిసోడ్ లాగానే ఈ ఎపిసోడ్లో కూడా చక్కటి వంటకాలతో, రుచికరమైన వంటకాలతో మన అమృతం కార్యక్రమం రెడీగా ఉంది. మీరు కూడా రెడీగా ఉన్నారా? అయితే ఇప్పుడు అందరూ కూడా చాలా బిజీ అండి. టైం దొరకడం చాలా కష్టంగా ఉంది. ఫ్యామిలీ అంతా కలిసి టైం స్పెండ్ చేసేది కూడా చాలా తక్కువ అయిపోయింది. ఎందుకంటే అలసిపోయి రాత్రి ఇంటికి రావడము, 8కో 9కో హడావిడిగా వంటలు చేసుకోవడము, తినడము, హోంవర్క్, పడుకోవడము. అంటే ఇప్పుడు ట్రాఫిక్ కూడా బయట పెరిగిపోయింది కాబట్టి ఎవ్వరికి కూడా క్వాలిటీ టైం ఇంట్లో పిల్లలతో కానివ్వండి, లేకపోతే హస్బెండ్తో, వైఫ్తో, పెద్దవాళ్ళతో స్పెండ్ చేయడం చాలా వరకు తక్కువైపోయింది. అందుకు అంటే మండే టు ఫ్రైడే దీన్ని మాత్రం ఎవరు అవాయిడ్ చేయలేరు కాబట్టి వీకెండ్స్ అంటే మనకు సాటర్డే సండే సమయం ఎప్పుడు దొరికితే అప్పుడు సాధ్యమైనంత వరకు మన ఫ్యామిలీతో గడుపుతూ, అంటే వాళ్ళని ఎక్కడా మిస్ అవ్వకుండా, ఎందుకంటే వన్స్ మిస్ అయిపోతే మళ్ళీ ఆ రోజులు రావు. నిన్న అన్న రోజు మళ్ళీ రాదు కాబట్టి ఖచ్చితంగా మనందరం కూడా మన ఇంట్లో ఉండేటువంటి పిల్లలతో, అలాగే పెద్దవాళ్లతో, మన పార్ట్నర్తో చక్కగా టైం స్పెండ్ చేస్తే ఏంటంటే బోల్డ్ అని డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. దాంతో ప్లస్లు మైనస్లు ఇవన్నీ అర్థమవుతూ ఉంటాయి. ఈ విషయాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, సరేనా? మరి ఈ రోజు మాత్రం చక్కటి వంటకాలు రెడీగా ఉన్నాయి, మొదలు పెట్టేద్దాం. మరి అమృతం కార్యక్రమంలో నేను ఈరోజు తయారు చేయబోయే మొదటి వంట వంకాయ ముద్ద వేపుడు. సాధారణంగా ముద్ద కూరలు అని కొన్నిటిని అంటూ ఉంటాం, కానీ వంకాయతో జనరల్గా ముద్ద కూరలు చేసుకోము. ఇదేంటంటే వంకాయ ముద్ద వేపుడు. తెలుసుకుందాం. ముందుగా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. వంకాయ ముద్ద వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, ధనియాలు 1/2 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, ఇంగువ కొద్దిగా, పసుపు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, పచ్చి బఠానీలు 1 కప్పు, కారం 2 టేబుల్ స్పూన్లు, వంకాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. వంకాయ ముద్ద వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే దీనికోసం నేను ముందుగా వంకాయలు కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఆ తర్వాత పచ్చి బఠానీలు ఉన్నాయి, మిగతా అన్ని కూడా మన ఇంట్లో ఉండేవి. అయితే వంకాయలో అధికంగా ఐరన్ ఉంటుంది అని చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళందరూ మనకు చెప్తూ ఉన్నారు కదండి. ఐరన్ బాగా వస్తుంది, తినాలి వంకాయ, అది ఇది అని చెప్పి. ముమ్మాటికి నిజమండి. వంకాయలో ఐరన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ శాతం, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అలాగే టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా ఇది తింటూ ఉండడం వల్ల ఏంటంటే ఆ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లోకి వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఇది ఫ్యాట్ని కూడా కట్ చేస్తుంది. ఒంట్లో ఉండే కొవ్వును తగ్గించడానికి కూడా వంకాయ చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇందులో పొటాషియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, విటమిన్ B3 ఉంటుంది, B6 ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మనకంటే ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి కావాల్సినవన్నీ కూడా ఇందులో అధికంగా ఉంటాయి. కాబట్టి వంకాయతో ఏదో ఒక రూపంలో వంకాయ బాత్ అంటే వాంగి బాత్ అంటూ ఉంటారు కర్ణాటక ప్రాంతంలో. అలా వాంగి బాత్ చేసుకోవడము, ఇలా కూరలు తయారు చేసుకోవడము, వంకాయ పచ్చడి తయారు చేసుకోవచ్చు. ఇలా వంకాయని ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వల్ల అది శరీరానికి చాలా మంచి మేలు చేస్తుంది. కానీ ఒకటి కూడా చెప్తున్నానండి, కొంతమందికి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, స్కిన్ అలర్జీస్ ఎక్కువగా ఉంటాయి. అలాంటి వాళ్ళకు ఒకవేళ వంకాయ వల్ల ఏమైనా ఇబ్బందిగా ఉంది అంటే వంకాయ తినకపోవడం మంచిది. అదొక్కటే అండి. ఎందుకంటే చర్మానికి సంబంధించి ఏదైనా ఎలర్జీస్ ఉన్నప్పుడు వంకాయ వల్ల అవి ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకు కొంతమంది ఏంటంటే పిల్లలకు 5 years వచ్చేదాకా వంకాయని పెట్టద్దు అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళే ఇంకా ఏమీ సెటిల్ అయి ఉండరు కదా, అంటే వాళ్ళు ఇంకా గ్రోత్లో ఉంటారు. సో అందుకు వద్దంటారు. పడితే 100% పెట్టచ్చు ఏదైనా కూడా, కాకపోతే ఎలర్జీ వచ్చినప్పుడు మానేయచ్చు. ఇంకా కాన్స్టిపేషన్ తగ్గించడానికి, మంచి శక్తిని ఇవ్వడానికి ఇందులో కూడా కావాల్సినంత కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అందుకేంటి అంటే మనకు వంకాయ చాలా చాలా మంచిది. ముందుగా ఐరన్ అండ్ బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్లకు, RBC కౌంట్ తక్కువగా ఉన్న వాళ్ళకు కూడా మనకు వంకాయ చాలా బాగా సహాయపడుతుంది. మరి ఇంత మంచి చక్కటి ఆరోగ్యకరమైన వంకాయతో ఈరోజు వంకాయ ముద్ద వేపుడు తయారు చేసుకోబోతున్నాం. మొదలు పెట్టిద్దాం. అయితే దీనికోసం ఒక పొడి తయారు చేసుకుందామండి. ముందుగా ఆ పొడి ఏంటంటే మనం నూనె లేకుండా ఆ పొడి వేయించుకుంటున్నాం. మనం ముందుగా ఏం వేసుకుంటున్నాము అంటే కాస్త మినప్పప్పు, ఆ తర్వాత కాస్త శనగపప్పు, అని సమపాళాల్లో శనగపప్పు అలాగే మినప్పప్పు, ఆ తర్వాత కాస్త జీలకర్ర. ఇది ఒకసారి వేయించేసుకుందాము. కంచు పాత్రల్లో ఇవి కూడా చాలా త్వరగా వేగిపోతాయి, ఎందుకంటే పాత్ర త్వరగా వేడవుతుంది కాబట్టి. ఆ తర్వాత ఇందులో కారానికి సరిపడా ఎండుమిరపకాయలు నేను ఒక 5 తీసుకున్నానండి. అంటే నేను చేసే కూరకు అది సరిపోతుంది.
అలాగే డైజెషన్కి కూడా వంకాయ చాలా మంచి మెయిల్ చేస్తుంది తెలుసా. ఈజీ టు డైజెస్ట్. అసలు అంటే వంకాయతో ఈ ప్రాబ్లం ఉంది, నాకు డైజెషన్ అవ్వలేదు అనే మాటే ఉంటుంది నాకు తెలిసి. అయితే చాలా త్వరగా డైజెస్ట్ అయిపోతుంది. ఆ తర్వాత ఇందులో కాస్త ధనియాలు. ఈ పొడిని మీరు వేరే వాటిలో కూడా చక్కగా వాడుకోవచ్చండి. ఏ కూరలు తయారు చేసుకున్నా కూడా మీకు ఈ పొడి ఏదైతే ఉందో అది హాయిగా వాడుకోవచ్చు. ఈ మసాలా, వంకాయ మసాలా పొడి. ఇందులో మీరు కావాలంటే కాస్త మిరియాలు వేసుకోవచ్చు, తర్వాత ఇంకేమేమి వేసుకోవచ్చు, అంతే అండి. అన్నీ వేసేసాం ఇక్కడ. మిరియాలు మాత్రం వేసుకోవచ్చు. అంటే మీకు ఆ ఘాటు కావాలి అనుకున్నప్పుడు మిరియాలు వేసుకోవచ్చు. వద్దు, కొంతమందికి ఆ ఘాటు వద్దు, పిల్లలు తినలేరేమో అనుకున్నప్పుడు వేసుకోనక్కర్లేదు. పొడికి కావాల్సినవన్నీ కూడా వేసేసుకున్నామండి. ఇది ఒకసారి వేపేసుకుందాం చక్కగా. ఏ పొడి తయారు చేసుకున్నా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు వారం రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. ఆ పొడిని మీరు ఏదో ఒక కూరల్లో, అంటే దొండకాయలోనో బెండకాయలోనో దేంట్లో అయినా కూడా వేసుకోవచ్చు. నువ్వులు కూడా వేస్తూ ఉంటారు కొంతమంది. నువ్వులు పల్లీలు ఏంటంటే కొంచెం నూనె బయటకు వచ్చేవి కాబట్టి ఇందులో ఏం వేయలేదు. ఇది కేవలం పొడి మాత్రమే. నూనెకి సంబంధించి ఇందులో నూనె ఎక్స్ట్రాక్ట్ చేసేవి ఏది కూడా మనం ఇందులో వాడలేదు. నువ్వులు పల్లీలు లాంటివి కేవలం పప్పుల పొడి మాత్రమే తయారు చేసుకుంటున్నాం. ఇది వేయించేసుకున్నాం కాబట్టి ఒక బౌల్లోకి తీసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇంకా ఇలా చక్కగా మనము పప్పులన్నీ కూడా వేయించేసుకున్నాము ఎండుమిరపకాయలతో సహా. దీన్ని ఇప్పుడు నేను పొడి చేసుకొని తీసుకొస్తానండి. పొడి చేసిన తర్వాత అసలైన కూర ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూసారా, ఇలా చక్కగా పొడి సిద్ధం చేసేసుకున్నాను. ఆహా, వాసన మాత్రం బ్రహ్మాండంగా వస్తుందండి. ఇది పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్. మళ్ళీ ఇంకోసారి స్టవ్ వెలిగించేసుకుందాం. అసలు వంకాయతో ఏ కూర చేసినా కూడా నాకైతే చాలా నచ్చుతుందండి. ఎందుకంటే నాకు చిన్నప్పుడు వంకాయలు తినేదాన్ని కాదు, కింద ప్లేట్ కింద పెట్టేసేదాన్ని. కానీ తర్వాత వంకాయ అంటే చాలా ఇంట్రెస్ట్ వచ్చేసింది. ఇప్పుడు చక్కగా కాస్త నూనె వేసేసుకుందాం. నూనె కాస్త వేడైన తర్వాత ఇక మనం పోపు ప్రాసెస్లోకి వెళ్ళిపోయి అసలైన కూర విధానంలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఆవాలు, ఆ తర్వాత కాస్త జీలకర్ర, ఒకసారి కలిపేసుకున్నాక ఇందులో పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు మనం పొడిలో వేసుకున్నాము, అందుకే ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాం. పచ్చిమిరపకాయలు ఒకసారి వేపేసిన తర్వాత ఇంగువ, ఆ తర్వాత కాస్త పసుపు, ఆ తర్వాత కరివేపాకు, ఆ తర్వాత పచ్చి బఠానీలు. ఇది ఒకసారి వేపేసుకున్నాక, పచ్చి బఠానీలు చాలా త్వరగా వేగిపోతాయి. ఒక విధంగా చెప్పాలి అంటే మనకు వంకాయ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఆ తర్వాత కాస్త కారం వేసుకుందాము. మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి కారం. ఇది ఒకసారి కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం ఇలా పొడవుగా కట్ చేసుకొని నీళ్లలో ఉంచుకున్నటువంటి వంకాయ ముక్కలు వేసేసుకుందాం. వంకాయ ఎంత వేసినా కూడా దగ్గర పడిపోతుంది కాబట్టి మనకు ఆ టెన్షన్ ఏం లేదు. ఆ తర్వాత త్వరగా మగ్గడానికి ఇందులో ఉప్పు కూడా వేసేసుకుందాం. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఒక చుక్క నీళ్లు పోసుకుందాం. ఒక చుక్క అంటే నా వాడుక భాషలో వచ్చేది ఒక హాఫ్ కప్పు, ఇంకొంచెం నీళ్లు పోసుకుంటే మనకు ఈజీగా మగ్గుతుంది. అలాగే మనం వేసిన మసాలాలు అవన్నీ కూడా బాగా కలుస్తాయి. ఇది కొంచెం ప్రాపర్గా మగ్గాలండి. ఇది మగ్గడానికి ఒక 5 నుంచి 8 నిమిషాల వరకు సమయం పడుతుంది. చక్కగా మూత పెట్టేసుకొని మగ్గించేసుకోండి, ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. మీ అందరి కోసం ఈ చిట్కా.
మనము చెక్క గరిటెలు వాడేటప్పుడు కొన్ని రోజుల తర్వాత ఆ గరిటెలకు జిడ్డు రంగు అలాగే ఉండిపోతూ ఉంటాయి. మనం కూడా అలాగే వాడేస్తూ ఉంటాం. వాటి రంగు ఆ జిడ్డు పోవాలంటే చక్కగా నీళ్లలో కాస్త వెనిగర్ వేసి 1 గంట సేపటి పాటు నానబెట్టేసేయండి. రంగు వెళ్ళిపోతుంది, అలాగే ఆ జిడ్డు వాసన కూడా చాలా వరకు తగ్గిపోతుంది. ఈసారి ఈ చిట్కాని ప్రయత్నించండి. ఇప్పుడు మన అసలైన పొడి ఏంటి? మనం మొదట్లో తయారు చేసుకున్నాము. మన వంట మొదట్లో కూర పొడి ఏదైతే ఉందో దాన్ని చక్కగా వేసేసుకుందాం. చూద్దాం, అంటే అవసరానికి తగ్గట్టుగా ఇంకొంచెం వేసుకోవచ్చు. సో చక్కగా ఇలా కావాల్సినంత పొడి వేసేసుకుందాం, సరిపోతుందండి. ఆహా, చూడ్డానికి చాలా బాగుంది, రంగు బాగుంది. వంకాయ అలా నవనవలాడుతూ ఉంటుంది కదా, భలే ఉంటుంది. అప్పుడు ఇది 1 నిమిషం అలా ఉంచుదామండి, ఎందుకంటే అప్పుడు ఇప్పుడే వేసాం కాబట్టి కొంచెం అదంతా కూడా బాగా ఉడకాలి. ఆ తర్వాత చివరిగా కాస్త కొత్తిమీర వేసేద్దాం. అయిపోయిందండి. చక్కగా ఎంత బాగుంది చూసారా, చూడ్డానికి బాగుంది. ఆహా, ఎప్పుడెప్పుడు రుచి చూడాలా అని ఎదురు చూస్తున్నాను. చాలా బాగుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా నవనవలాడే వంకాయలతో వంకాయ ముద్ద వేపుడు తయారైపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. వంకాయ ముద్ద వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, ధనియాలు 1/2 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, ఇంగువ కొద్దిగా, పసుపు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, పచ్చి బఠానీలు 1 కప్పు, కారం 2 టేబుల్ స్పూన్లు, వంకాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. వంకాయ ముద్ద వేపుడు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ధనియాలు వేసి వేయించుకొని ఒక బౌల్లోకి తీసి చల్లార్చి పొడిగా సిద్ధం చేసుకోవాలి. తర్వాత మరలా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఇంగువ, కాస్త పసుపు, కరివేపాకు, పచ్చి బఠానీలు, కాస్త కారం, వంకాయ ముక్కలను కూడా వేసి కాస్త ఉప్పు వేసుకుని కొంచెం నీళ్లు పోసుకొని బాగా కలిపి కాసేపు ఉడికించుకోవాలి. చివరిగా ముందుగా సిద్ధం చేసుకొని పెట్టుకున్నటువంటి పొడిని కూడా వేసి కలుపుకొని కాసేపు మగ్గించుకోవాలి. చివరిగా కొత్తిమీరను వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వంకాయ ముద్ద వేపుడు రెడీ. చూసారు కదా వంకాయ ముద్ద వేపుడు ఎలా తయారు చేసుకోవాలో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. బాగుందండి. ఆహా, భలే ఉంది. ఉప్పు కారము అన్నీ చాలా బాగా కలిసాయి. ధనియాల పొడి అంతా కూడా అన్ని పొళ్ళు కూడా వేసుకున్నాం కదా, ధనియాలు కూడా పొడిలో ఉన్నాయి కాబట్టి చాలా బాగుంది. కాబట్టి మీరు కొంచెం మిరియాలు వేసుకుంటే ఇంకొంచెం ఘాటుగా ఉంటుంది, బట్ వేసుకోకపోయినా ఇబ్బంది ఏం లేదు. తప్పకుండా ప్రయత్నించండి. ఇక అమృతంలో 2వ వంటలకు వెళ్ళిపోదాం. అమృతంలో నేను తయారు చేయబోయే 2వ వంట శనగ గుగ్గిళ్ళు. ముందుగా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. శనగ గుగ్గిళ్ళు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా, మినపప్పు 1 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, ఉప్పు తగినంత. శనగ గుగ్గిళ్ళు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా ఇక్కడ రెడీగా ఉన్నాయి. దీనికోసం శనగల్ని ఓవర్ నైట్ అంటే రాత్రంతా కూడా నానబెట్టుకొని మర్నాడు పొద్దున అంటే ఒక 8 నుంచి 10 గంటల వరకు ఖచ్చితంగా శనగలు నానాలి. అది ఈ వంటనే కాదు, ఏ వంటకు తయారు చేసినా కూడా ఆ విషయం చేసిన వాళ్ళందరికీ ఖచ్చితంగా తెలుసు. అయితే ఇది ఉడకడానికి కూడా టైం పడుతుందండి. ఒక 8 నుంచి 10 విజిల్స్ వరకు బాగా ఉడికి, అంటే మనకి ఎలా రావాలంటే ఇలా మనం బ్రేక్ చేస్తే కరెక్ట్గా బ్రేక్ అయ్యేటట్టుగా ఉండాలన్నమాట. అప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది రాదు, డైజెషన్ ప్రాబ్లము రాదు, గ్యాస్ రాదు, ఏమీ రాదు. అయితే శనగల గురించి మాట్లాడుకోవాలి. శనగల్లో మంచి ప్రోటీన్ ఉంటుంది, ఆ విషయం చాలా మందికి తెలుసు. పొటాషియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, మంచి ఫైబర్, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డైజెషన్ అనేది చాలా బాగా అవుతుంది, కానీ సరైన పద్ధతిలో ఉడికించుకుంటే. అలాగే కొంతమందికి ఎర్ర రక్త కణాలు చాలా తక్కువగా ఉంటాయి, ఆర్బీసీ వాల్యూస్ అండ్ కౌంట్ బాగా తక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్లకు శనగలు ఉపయోగపడతాయి. అలాగే కొంతమంది అనెమిక్ అంటే బ్లడ్ కూడా తక్కువగా ఉంటుంది,
అంటే ఎర్ర రక్త కణాలు అలాగే బ్లడ్ అంటే ఈ రెండు పక్కపక్కనే ఉంటాయి, కాకపోతే అది వేరు ఇది వేరు. సో మన ఒంట్లో ఉండేటువంటి బ్లడ్ లెవెల్స్ పెరగాలన్నా, ఐరన్ లెవెల్స్ పెరగాలన్నా, చక్కగా మనకు ఆర్బీసీ కౌంట్ పెరగాలన్నా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో ఇంకా మంచిగా చెప్పాలి అంటే, అందరికీ యాప్ట్గా సూట్ అయ్యేది చెప్పాలి అంటే, స్ట్రెస్ తగ్గించే విషయంలో కూడా శనగలు చాలా బాగా సహాయపడతాయట. అంటే స్ట్రెస్ తగ్గించి నిద్ర బాగా పట్టడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. స్ట్రెస్ ఉంటే ఆటోమేటిక్గా నిద్ర రాదు కదండి చాలామందికి. అందుకే ఏంటంటే స్ట్రెస్ తగ్గిస్తూ చక్కగా నిద్ర పట్టిస్తూ మనకి ఏంటంటే హాయిగా, అంటే నిద్రపోవడానికి హాయిగా ఉన్నప్పుడు, నిద్ర బాగా ఉన్నప్పుడు ఏమవుతుంది, సిస్టమ్ అంతా కూడా చాలా బాగా సెట్ అవుతుంది. అందుకే ఏంటి అంటే స్ట్రెస్ లెవెల్స్ తగ్గించడానికి శనగలు చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. అలాగే కొంతమందికి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే ఎక్కువగా దురదలు ఉండడము, తర్వాత మనకు గజ్జి అంటే సమ్ ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయి. అది అంటే మనకి ఎక్కువగా స్వెట్ ఉన్న దగ్గర, తర్వాత కొంతమందికి ఏమైనా తిన్నా కూడా అలర్జీ అవుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకు కూడా మనకు శనగలు చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే డైజెషన్కి మంచిది, పిల్లలకు కూడా పెట్టండి. అది అల్పాహారంగా తీసుకోవచ్చు, స్నాక్ లాగా పెట్టచ్చు, ఈవినింగ్ టైమ్స్ చపాతీలోకి, రోటీకి గ్రేవీ కర్రీస్ లాగా చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా చాలా సింపుల్గా చక్కగా కప్పులో వేసుకొని టకటక తినేసే విధంగా కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. మొదలు పెట్టేద్దామా? మరి ముందుగా స్టవ్ వెలిగించేద్దాం. ఇందులో కాస్త నూనె వేసేసుకుందాం. ఎక్కువ నూనె అవసరం లేదండి, కొంచెం 1 or 2 స్పూన్స్ అంతే. నూనె కాస్త వేడైన తర్వాత వేసుకుందాం. సాధారణంగా ఈ తెల్ల శనగలు కదా ఇవి, మామూలుగా ఈ కాబూలీ శనగలు సాధారణంగా మనం ఏం తాంబూలాలకు పెట్టాం, ఇది మనం వంటలు చేసుకోవడానికి మాత్రమే ఉపయోగించుకుంటాం. కానీ ఇది నానాలి, చెయ్యాలి, ఇదంతా ఈ థింకింగ్లో మనం సాధారణంగా వాటిని వదిలేస్తూ ఉంటాం. అబ్బాయి ఎవరు చేసుకుంటారులే, చాలా కష్టం అది అని. ఈ బద్ధకం ఏదైతే ఉందో దానివల్ల కొన్ని వంటలు దూరం అయిపోతూ ఉంటాయండి మనకి. అలా ఎప్పుడూ బద్ధకించకుండా ఆరోగ్యం ఎక్కడైతే ఉందో అక్కడ మనం బద్ధకాన్ని తగ్గించుకుంటూ వాటిని ఉపయోగించుకుంటే మంచిది. ఇక నూనె కాస్త వేడైంది కాబట్టి పోపు వేసేసుకుందాం. ఆవాలు, కాస్త జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఈ 3 వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఆ తర్వాత కాస్త కరివేపాకు, ఆ తర్వాత కాస్త మినప్పప్పు, అలాగే కాస్త ఇంగువ. ఇది సింపుల్గా ఏంటంటే ఉడికించుకొని పోపు వేసుకొని తినేయడమే. కొన్ని ప్రాంతాల్లో చాలా ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు ఇది. ఇది ఒకసారి కలిపేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులో కాస్త పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు నిండా వేసేస్తున్నారండి. కొబ్బరి కూడా ఎంత మంచి లక్షణాలు ఉన్నాయో, గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. మీ ఇంట్లో ఉండే పెద్దవాళ్లకు ఖచ్చితంగా కొబ్బరి ఇవ్వండి. అంటే పెద్దవాళ్ళకనే కాదు, ఎవరైనా తినచ్చు, కాకపోతే వాళ్ళకి ఇంకా మంచిది. ఇది ఒకసారి కలిపేసుకున్నాం కదా. ఇది ఎక్కువ అంటే టైం కూడా పట్టదండి ఈ వంట చేయడానికి. పోపు వేసుకోవడమే చెప్తున్నాను కదా, ఇది పెద్ద వంట కాదు, అంటే మీరు ఏదో కొత్తగా నేర్చుకునే వంట అయితే కాదు. కాకపోతే విలువలు, వాల్యూస్ మనం తెలుసుకుంటాం కాబట్టి అమృతం కార్యక్రమంలో ఓహో దీంట్లో ఈ విలువలు ఉన్నాయా అన్న విషయాలు మీకు తెలియజెప్తాం అన్నమాట. తర్వాత మనం ముందుగా ఉడికించుకున్నటువంటి కాబూలీ శనగలు, దీంట్లో మీరు కాస్త పసుపు కావాలంటే పసుపు వేసుకోవచ్చు, మీకు రంగు కావాలంటే. ఇప్పుడు ఇందులో కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఒకసారి బాగా కలిపేసుకుందాం. వెరీ సింపుల్ వే అండి, ఎక్కువ టైం పట్టదు, ఎక్కువ పదార్థాలు అక్కర్లేదు, చాలా సింపుల్ వేలో, ఎక్కువ మసాలా ఏవి లేవు, నథింగ్ అనమాట. ఎండుమిరపకాయలు మాత్రమే ఉన్నాయి. సో హాయిగా ఇంట్లో కూడా ప్రయత్నించండి, మీ పిల్లలకు పెట్టండి, స్నాక్ రూపంలో ఇవ్వండి, హాయిగా ఎంజాయ్ చేస్తారు. మరి ఇది ఇప్పుడే ఉప్పు అన్నీ వేసుకున్నాం కాబట్టి ఒక 2 నిమిషాలు దీన్ని వదిలేద్దాము, మనకు పూర్తయిపోతుంది మన శనగ గుగ్గిళ్ళు. మీ అందరి కోసం ఈ చిట్కా. మనం ఉపయోగించే పెనాలకు అలాగే బాండీలకు జిడ్డు త్వరగా వదలదు. అలాంటప్పుడు 2-3 గంటల పాటు ఆ పెనాలను నీళ్లలో నానబెట్టి ఆ తర్వాత తీసి నిమ్మ చెక్కతో ఆ జిడ్డు దగ్గర బాగా రుద్దినట్టయితే జిడ్డు త్వరగా వదిలిపోతుంది. ఈసారి ఈ చిట్కాని ప్రయత్నించండి. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం, ఎందుకంటే చాలా ఫాస్ట్గా
ఇది అయిపోయింది కాబట్టి. మీ పిల్లలు ఎప్పుడైనా ఆకలి అంటే అఫ్ కోర్స్ ఇది మనకు ఉడికించుకొని పెట్టుకోండి. అంటే ఈ పలానా ఇది వెంటనే చేసుకోవడానికి అయితే అవ్వదండి, ఖచ్చితంగా ఇది ముందు రోజు ఉడికించుకోవాలి కాబట్టి అడిగిన వెంటనే చేయడానికి కుదరదు. కాకపోతే ఉడికించుకొని పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2 days వరకైనా ఇది ఫ్రెష్గానే ఉంటుందండి. ఒకవేళ ఈ రోజు చేయలేకపోయారా ఉడికించుకొని పర్వాలేదు, రేపు చేసుకోండి, అంతవరకు ఫ్రెష్గానే ఉంటుంది. అంతకన్నా తర్వాత వాడడం కూడా కరెక్ట్ కాదు. మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఇలా చక్కగా వేడివేడిగా రుచికరమైన ఆరోగ్యకరమైన శనగ గుగ్గిళ్లు తయారైపోయాయి. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. శనగ గుగ్గిళ్లు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా, మినపప్పు 1 టేబుల్ స్పూన్, ఇంగువ 1 టేబుల్ స్పూన్, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, ఉప్పు తగినంత. శనగ గుగ్గిళ్లు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కాస్త మినప్పప్పు, కొంచెం ఇంగువ, పచ్చి కొబ్బరి తురుము, ఉడికించిన కాబూలీ శనగలు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో సరిపడా ఉప్పు వేసి మరలా కలుపుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి. చివరిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే శనగ గుగ్గిళ్లు రెడీ. చూసారు కదా శనగ గుగ్గిళ్లు ఎలా తయారు చేసుకోవాలో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. కమ్మగా ఉందండి. దీని మీద మీరు నిమ్మరసం చల్లుకునే కూడా బాగుంటుంది. ఇప్పుడు వచ్చిన ఐడియా అన్నమాట. మంచి ప్రోటీన్, పిల్లలకు మంచి ప్రోటీన్, మజిల్ పవర్ పెరగాలంటే కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సూపర్గా ఉందండి, తప్పకుండా ప్రయత్నించండి. చూసారు కదా, మరి వాటి అమృతంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటలు నాకు బాగా నచ్చేసాయి. మీకు నచ్చాయని ఆశిస్తూ రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.